సమాచార హక్కు చట్టం 2005లో వచ్చింది. దాని అమలు తీరు ఎలా ఉంది, దానిలో అవరోధాలు ఏమున్నాయి, వాటికి పరిష్కారాలు ఎట్లా ఉంటే బాగుంటుంది అనే విషయం మీద ఇద్దరు మాడభూషి సిద్ధరాచార్య గారు మాట్లాడతారు. తర్వాత వారు మాట్లాడిన తర్వాత 1-2 ప్రశ్నలు ఉంటాయి. ఆ ప్రశ్నల తర్వాత దానికి సమాధానాలు తీసుకుంటాం. నమస్తే శ్రీధర్ గారు. చాలా సంతోషం మన స్వరా మీడియా కార్యక్రమానికి, మోహన రాగం కార్యక్రమానికి రావడం. మీరు మీ సుదీర్ఘమైన అనుభవం, గతంలో అడ్వకేట్ గా, అంతకుముందు మనకు ఒక పత్రిక సంపాదకులుగా మీ నాన్నగారి నుంచి వారసత్వంగా వచ్చింది. అట్లానే నల్సార్ రిజిస్టార్ గా, నల్సార్లో మన అందరం కలిసి పనిచేసిన అనుభవం మనందరికీ ఉన్నది. ఆర్టీఐ మీద కూడా గతంలో సిజిజి సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ లో మనందరం కలిసి చాలా ట్రైనింగ్స్ ఇచ్చాం. ఆ రకంగా మీ అనుభవం అనుభవం చివరికి అత్యున్నతమైన ఆల్మోస్ట్ ఆల్ మన సిఐ, మన సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ గా పనిచేసిన అనుభవంతో ఢిల్లీలో కూడా చాలా అనుభవాలు ఉన్నాయండి. ముఖ్యంగా మోడీ ప్రధానమంత్రి మోడీ గారి విద్యార్హత గురించి కూడా మీరు ఒక విలక్షణమైన తీర్పిచ్చారు. వాటన్నిటి అనుభవసారం దృష్ట్యా మిమ్మల్ని ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తూ మీ విలువైన అమూల్యమైన విషయాలను మీరు మాతో పంచుకుంటారని ఆశిస్తున్నాను. నమస్కారం. బండారు రామ్మోహన్ రావు గారు నమస్కారం. నిజంగా మనము ఆ మధ్య సిజిజిలో అక్కడ ఇక్కడ మనం సమాచార హక్కు చట్టం రాకముందు నుంచి మాట్లాడుకుంటూ ఉన్నాం. వచ్చిన తర్వాత దానికి సంబంధించిన శిక్షణలు కూడా మనం చాలామందికి మీ సిజిజి వేదికగా మనం ఇవ్వడం జరిగింది. నిజానికి ఆ విధంగా నేను సమాచార హక్కు మీద అనేక సందర్భాలలో మాట్లాడడం, చివరికి సమాచార కమిషనర్లకి నేను కమిషనర్ కాకముందే బెంగళూరులో మన సిజిజిలో ట్రైనింగ్ ఉపన్యాసాలు కూడా ఇవ్వడం వల్ల నా సివి కాస్త ఎన్రిచ్ అయింది. ఆ సివి ఆధారంగానే నేను అనుకుంటాను మన్మోహన్ సింగ్ గారు నన్ను కేంద్ర సమాచార కమిషనర్గా ఎంపిక చేశారు. ఏ పరిచయం లేకపోయినా నా గురించి అసలు కేవలం నా సివి తప్ప మరొకరెవరు చెప్పేవారు లేకపోయినా ఆ విధంగా ఆయన చాలా న్యాయంగా మెరిటోరియస్గా నిర్ణయించడం నేను ఆశ్చర్యపోయాను. నేనే ఆశ్చర్యపోయినా. దరఖాస్తు పెట్టిన తర్వాత 6 నెలల వరకు నేను మర్చిపోయినా విషయాన్ని అసలు. ఎందుకంటే నాకు నమ్మకం, నాకు ఎవరు ఇవ్వరు అని, ఎందుకు ఇస్తారు నాకు అనే నమ్మకం. అయితే వదిలేసిన తర్వాత సడన్గా నవంబర్లో పిఎంఓ నుంచి ఫోన్ వస్తే ఆశ్చర్యపోయాను నేను. పిఎంఓ ఫోను అప్పుడు నారాయణ గారు ఉన్నారు, ముఖ్యమంత్రి, కేరళ ముఖ్యమంత్రిగా పనిచేసిన నారాయణ గారు ఉన్నారు. ఆయన ఫోన్ చేస్తే ఆశ్చర్యపోయాను నేను. మీరు ఎవరని అడిగాను. నేను మినిస్టర్ అండి అని చెప్పుకోవాల్సి వచ్చింది ఆయనకి. సరే, అది ఒక అద్భుతమైన థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ నాకు 2013లో. అయితే మన అధ్యయనము, సమాచార హక్కు కోసం జరిపిన మనం పడ్డ ఆరాటం, ఎంకేఎస్ఎస్ వాళ్ళు జరిగిన పోరాటం, తర్వాత ప్రజాస్వామ్యంలో సమాచారం అనేది ఒక ఆక్సిజన్ లాంటిది అని మనమంతా అందరికీ చెప్పడానికి చేసిన ప్రయత్నాలన్నీ దీని వెనుక, ఈ విజయం వెనుక ఉన్నాయనే నేను నమ్ముతున్నాను. అటువంటి సమాచార హక్కు యొక్క చైతన్యాన్ని ప్రచారం చేయడంలో మన సిజిజి పాత్ర కానీ, మీలాంటి మిత్రుల పాత్ర కానీ చాలా ఉన్నతంగా ఉంది. కనుక అందరికీ చెందిన అనుభవం ఇది అని చెప్తూ అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ మనం ఇవాళ సబ్జెక్ట్లో మాట్లాడుకుందాం. మీరు చాలా విస్తృతంగా వీడియోలు తయారు చేసి జనం మధ్యలోకి తీసుకెళ్తున్నారు, అందుకు మీకు అభినందన. ఇక సమాచార హక్కు దగ్గరికి వచ్చేస్తే, మనకి పబ్లిక్ రికార్డ్స్ అన్నీ పబ్లిక్ యాక్సెస్లో ఉండాలి అని ఒక సూత్రం. ఎందుకు పబ్లిక్ రికార్డ్స్ పబ్లిక్ యాక్సెస్లో ఉండాలి అంటే, అది పబ్లిక్ రికార్డ్స్ కనుక, అవి ప్రైవేట్ రికార్డ్స్ కాదు. మీకు ఏదో పర్సనల్గా మీ వివాహానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే, మీ పెళ్లి చూపులు మాకు అనవసరం, ఎవరికీ అవసరం లేదు. ఆ పెళ్లి కూతురికి పెళ్లి కొడుకి ఆ 2 కుటుంబాలకి తప్ప మిగతా ఎవరికి అక్కర్లేదు, అవి ఇవ్వద్దు కూడా. అట్లాగే సంతానం, పిల్లలు ఎంతమంది, వాళ్ళు ఎక్కడ చదువుకుంటున్నారు, ఏ స్కూల్లో, మనకు అనవసరం. ఇప్పుడు ఒక ఆఫీసర్ గారి పిల్లలు ఎక్కడో చదువుకుంటున్నారు, నీకెందుకు వాళ్ళ గురించి. సో ఇటువంటివి తప్ప, ఇటువంటి వ్యక్తిగతమైన ప్రజా సంబంధాలతో, ప్రజా బాహుళ్యానికి సంబంధించని అంశాలతో కూడిన సమాచారాన్ని మనం అడగక్కర్లేదు, అడగకూడదు, అడగవద్దు. సమాచార హక్కు కార్యకర్తలందరికీ మనం చెప్పాల్సింది ఏంటంటే, మనకు చాలా స్పష్టంగా ఏ సమాచారం అడగాలో అడగకూడదో చట్టంలో ఉంది. అంటే అడగకూడదని లేదు, కానీ ఇవ్వడానికి వీల్లేదని చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి. కనుక అది మనం అర్థం చేసుకుని
సద్వినియోగం చేయడాన్ని నేర్పడానికి మీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు కృషి చేయాల్సిన అవసరం ఉందని అయితే నాకు అనిపిస్తుంది. ఎందుకంటే సమాచార హక్కుకి మొట్టమొదటి శత్రువులు ఎవరంటే పాలనలో ఉన్న అవినీతిపరులు. నీతిపరుడు బాధపడడు. నీతిపరుడు చెప్పడానికి పెద్ద సంకోచించాడు. ఏముంది ఇచ్చేసాడు, మనం ఏం చేసాం అందులో, ఇచ్చేసాడు పర్వాలేదు అంటాడు. అదే ఏదో ఒక తప్పు చేసిన వాడు, ఎక్కడో ఒక తన స్వయం ప్రయోజనాలని అందులో జొప్పించిన వాడు ఎవడైనా ఉంటే ఎందుకు అడుగుతున్నాడు వాడు, వాడికి ఎందుకు ఇవ్వాలి మనము, ఇవన్నీ ఆలోచిస్తాడు. సో ఎటువంటి మన మన దేశం ఇప్పుడు ఎట్లా ఉంది, తప్పులు చేసిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, వాళ్ళ మెజారిటీ ఉంది. పరిపాలనలో 90% మంది వాళ్ళే ఉన్నారు. తర్వాత పాలకులలో కూడా పెద్ద పదవుల్లో ఉన్న వాళ్ళు, మంత్రులు కూడా దాచుకోవాల్సిన విషయాలు ఎక్కువ ఉన్నాయి, చెప్పుకోవాల్సిన విషయాలు తక్కువ ఉన్నాయి. దోచుకున్నవాడు దాచుకుంటాడు కదా, ఖచ్చితంగా దాపరికం వాడికి అవసరం. కనుక దాపరికానికి ఎన్ని రకాల నిబంధనలు, ప్రతిబంధకాలు, మినహాయింపులు చట్టంలో ఉన్నాయో వాటినన్నిటినీ వాడుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు పరిపాలనలో ఉన్న వ్యక్తి. అయితే ఇదివరకు మనకు మంచి సివిల్ సర్వెంట్స్ ఉండేవాళ్ళు. ఎస్ఆర్ శంకరన్, ఎంవిపిసి శాస్త్రి, ఇటువంటి వాళ్ళు, సివిఎస్కే శాస్త్రి, చాలా మంది చాలా గొప్పవాళ్ళు, కేఆర్ వేణుగోపాల్, మాధవరావు, ఇటువంటి ఆఫీసర్స్ని మన నిజంగా వాళ్ళని దేవుళ్ళలాగా మనం భావించాలనిపిస్తుంది నాకు ఒక్కోసారి. మనకి విపరీతమైన బాధ కలిగించే వ్యాధుల నుంచి మనకి నివారణ కల్పించిన డాక్టర్లు ఎట్లయితే దేవుళ్ళో, ఈ సమాజంలో ప్రజాధనాన్ని ప్రజలకే వినియోగించడానికి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేయడానికి జీవితాన్ని అంకితం చేసిన మహానుభావులు కూడా దేవుళ్ళ లాంటి వాళ్ళు. మంచి పరిపాలకుడిని దేవుడితో సమానం. రాజు దైవాంశ సంభూతుడు అంటాం మనం. దాని అర్థం ఏంటంటే ఒక దేవుడిలాగా తన కన్న బిడ్డల్లాగా ప్రజలను చూసుకునే ఒక సంక్షేమ రాజ్యాన్ని గురించి తపన పడేవాడు దేవుడితో సమానం అని మనం అనుకుంటాం. అమ్మను దేవత అంటాం, భార్య కూడా ఇల్లాలే ఇంటికి దేవత అంటాం, ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి అంటాం కదా. అంటే వారు చేసే నిస్వార్థమైన సేవలను బట్టి వారికి దైవ అనుగుణాన్ని మనం ఆపాదించడం మన సంస్కృతిలో భాగం. యు ఆర్ ఏ గాడ్ టు మీ, దేవుళ్ళ వచ్చి ఆదుకున్నారండి అంటే, ఎవడన్నా మనకు అప్పిస్తే 100 రూపాయలు అప్పు మనకు అవసరంలో ఉంటే దేవుళ్ళ వచ్చి ఆదుకున్నారండి అంటాం. అట్లా మనము అతిథులను, బంధువులను, అధికారులను, వైద్యులను, మనకు సహాయపడిన మామూలు వ్యక్తులను కూడా దేవుళ్ళుగా భావించే ఒక అద్భుతమైన సంస్కృతి మన భారతదేశాన్ని. అయితే పాలకులు, గొప్ప పాలనాధికారులు కూడా భగవంతుడు లాంటి వాళ్ళు ఉన్నంతకాలం మీకు సమాచారం అడిగే అవసరం కూడా లేకపోయింది కదా. ఎవరు అడిగారండి సమాచారం? శంకరన్ గారిని ఎవరైనా అడిగారా సమాచారం? మరి ఎందుకు అడుగుతున్నారు అని అంటే, మీకు సంబంధించిన వ్యవహారాలు, మీ పాలనకు సంబంధించిన వ్యవహారాలు మీరు దాచుకుంటున్నప్పుడు, మీరు ప్రతిపాదించిన సంక్షేమ కార్యక్రమాల వివరాలు కనీసం దరఖాస్తు పెట్టుకోవడానికి మార్గం ఏమిటో కూడా చెప్పనప్పుడు, చివరి తేదీ ఎప్పుడో చెప్పనప్పుడు, అసలు ఈ స్కీమ్ ఉంది, చదువుకున్న నిరుద్యోగులకి ఈ స్కీమ్ ఉందని నాకు తెలియనప్పుడు నేనేం చేయాలి చెప్పండి? నువ్వు చెప్పాల్సిన సమాచారం నాకు ఇవ్వకపోతే నేను అడగాల్సి వస్తుంది. నిజానికి నాకేం అడగాలో కూడా తెలియదు. నేను మామూలు మనిషిని, నాకేం తెలుసు ఏం అడగాలని. కనుక ప్రభుత్వము తన దగ్గర ఉన్న సమాచారాన్ని, ప్రజలకు సంబంధించిన సమాచారాన్ని తనంత తానే చెప్పాలి. ఇప్పుడు రైల్వే టైం టేబుల్ లాగా, ఇప్పుడు సౌత్ సెంట్రల్ రైల్వే వాడు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఏం రైలు నడుపుతున్నారో నాకు ఎటు తెలుస్తుందండి? కనుక నువ్వు అది ఉచితంగా వేస్తావా, అడ్వర్టైజ్మెంట్ వేస్తావో, రైల్వే స్టేషన్ దగ్గర బోర్డు పెడతావా, నీ కర్మ, నీ ఇష్టం, కానీ నీ బాధ్యత అది. అప్పుడు నాకు నువ్వు 10ంటికి పలానా రైలు వస్తుందంటే గుంటూరు వెళ్ళడానికి నేను వచ్చి గుంటూరు రైలు ఎక్కుతాను నాకు అవసరం ఉంటే. సో నీ సమాచారం నువ్వు చెప్పకపోతే నీ దైనందిన జీవన వ్యవహారమే నడవదు. నీకు వ్యవహారమే లేదు. ప్రజలతో వ్యవహారం చేసే ఆర్టీసీ, రైల్వే, ప్రభుత్వ విభాగాలు ప్రజలకు చెప్పాల్సిన సమాచారం చెప్పాలి. మీ అంత మీరే చెప్పాలి. మీ ఫైళ్ళు కాదవి. నేను ఆ మధ్య తిరుమల తిరుపతి దేవస్థానం గురించి 1986లో నేను కొన్ని వ్యాసాలు రాసిన, ఒక విలేకరిగా. బహుశా మీకు గుర్తుండే ఉంటుంది. అప్పుడు ఉదయంలో నేను రాసినప్పుడు ఫలానా ప్రీ క్వాలిఫైడ్ కాంట్రాక్ట్స్లో అక్రమాలు జరిగినాయి, ఆ ఫైళ్లలో ఇట్లా ఉంది అని నేను రాశాను.
రాస్తే కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ వేసినారు. కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ వేసి నువ్వే దాని ముందు నువ్వు చెప్పుకో నాయనా, నీ ఫైళ్ళు నువ్వే తెప్పించుకో, నీ ఆధారాలు నువ్వే చూపించుకో అని నాకు చెప్పారు. చెప్తే నేను ఏం చేయాలండి? ఎక్కడి నుంచి వస్తాయి నాకు ఫైళ్ళు? టీటీడీ ఆఫీస్‌లో ఉన్న ఫైళ్ళు నాకెవరు ఇస్తారు? ఎందుకు ఇస్తారు? నేను దగ్గరికి వస్తే నన్ను కొట్టినా కొడతారు వాళ్ళు. కానీ నాకెందుకు ఇస్తారండి? ఇవ్వరు. అప్పుడు నేను కమిషన్‌కి ఒక దరఖాస్తు పెట్టుకున్నా. అయ్యా నేను కొన్ని నాకు తెలిసిన విషయాలు నేను చెప్పిన. ఈ చెప్పిన విషయాలన్నీ మీ ఫైళ్ళలో ఉంటాయి. కనుక మీ ఫైల్ నాకు చూపించండి. అందులో నేను చెప్పిన విషయాలు ఎక్కడున్నాయో నేను మీకు చూపిస్తా అన్నాను. అంటే ఆయన దానికి వాదన అంటే దాన్నేమంటారు? ఆర్గ్యుమెంట్స్ పెట్టాడు. పెడితే టీటీడీ ఈఓ గారు అప్పుడు నా మీద ఆయనకు చాలా కోపంగా ఉండింది. ఎందుకంటే వాళ్ళ లోగుట్టంతా నేను బయటికి లాగి వాళ్ళను పజీతా చేసి పరువు తీసినంత పని చేశాను నేను. అంటే నిజం చెప్పడం, పరువు తీయడం కాదనుకోండి. కానీ నిజం బయటకొచ్చిన తర్వాత, అసలు విషయాలు తెలిసిన తర్వాత అధికారులకి బాధ ఉండడం సహజం. మరి ఆయన స్వయంగా నేరస్తుడా కాదా అని నేను చెప్పలేను. కానీ ఆయన ఆధ్వర్యంలో జరిగే విభాగం తప్పులు చేసినప్పుడు, ఆ విభాగ అధిపతిగా ఆయనకి బాధ్యత ఉండదా? ఉండాలి గదా! కింది వాళ్ళు చేసిన తప్పులను నువ్వు సరిదిద్దకపోతే బాధ్యుడివి నువ్వే. అదే పాలనా సూత్రం. చాణక్య కాలం నుంచి అదే అర్థశాస్త్ర నీతి, రాజ్యాంగ నీతి, శాస్త్రాలు, న్యాయశాస్త్రాలు చెప్పే, ధర్మశాస్త్రాలు చెప్పే రీతి కూడా అదే. అయితే నేనన్నాను, ఆ ఫైళ్ళు మరి మాకు చూపించండి. ఎందుకు చూపించరు అని అడిగా. అడిగితే ఈ ఫైళ్ళకు అడగడానికి ఆయన ఎవరండి అని అడిగాడు ఆయన. అంటే నేను ఈ మాట అనడానికి మీరెవరన్నా? ఈ ఫైళ్ళు మీవా అని అడిగా. అంటే నావి అని. నీవి కాదు, నువ్వు సంతకం పెట్టావు అందులో ఫైళ్ళు. నీ ఫైళ్ళు ఏవంటే నువ్వు ఇంటికి కోసం నువ్వు తీసుకున్న లోను నీ ఫైలు. మీ ఆ భార్యకి నువ్వు ఏమైనా ఉత్తరాలు రాస్తే అవి నువ్వు ఫైళ్ళలో ఉంటే అది నీ ఫైలు. నాకు అక్కర్లేదు నీ ఫైలు. టీటీడీ ఈవోగా నువ్వు సంతకం పెట్టిన ప్రతి ఫైలు నా ఫైలు, నీ ఫైలు కాదు. నా ఫైల్ అని ఎందుకంటున్నా అంటే, నేను ₹10 డొనేషన్ చేసి ఉంటా కదా పోయినప్పుడల్లా తిరుపతికి. ఆ హుండీలో పడ్డ డబ్బుతోటే కదా నువ్వు ఆఫీస్ పెట్టి నడిపేది. మరి ఆ హుండీ డబ్బుతో కాగితాలు, హుండీ డబ్బుతో నిర్ణయాలు, హుండీ డబ్బుతో ఆఫీసు, హుండీ డబ్బుతో నీ జీతం, నీ ఐఏఎస్ జీతం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉన్నప్పుడు ఎవరిస్తున్నారు? టీటీడీ హుండీలో పడిన నాలాంటి వాళ్ళు ఇచ్చే విరాళాలు ఇచ్చిన డబ్బుతో నీకు జీతం ఇస్తున్నారు. ఒక రకంగా నేను నీ జీతం ఇస్తున్నాను. 1% పర్హాప్స్ 1% ఆఫ్ యువర్ సాలరీ ఐఎమ్ పేయింగ్. సో ఇట్ ఈస్ మై ఫైల్ అన్నాను నేను. అంటే ఆయన షాక్ అయిపోయినాడు. అసలు ఇటువంటి వాదం ఉంటుందని కూడా ఆయన ఊహించలేదు లైఫ్లో. అప్పుడు జడ్జి గారు కూడా, మా లాయర్ గారికి కూడా నేను ఈ పాయింట్స్ చెప్పాను. ఆయన అన్నారు, నన్ను అడిగితే నేను చెప్పాను. చెప్తే ఆయన జడ్జి గారు ఇందులో తప్పే ఉందన్నాడు ఆయన. ఈ ఆర్గ్యుమెంట్లో తప్పే ఉంది చెప్పండి అన్నాడు. మీరు ప్రీ క్వాలిఫైడ్ కాంట్రాక్ట్ కింద కాటేజీలు ఎవరి కోసం కట్టారు? జనం కోసం కట్టారు కదా. ఆ డబ్బు ఎవరిది? జనం డబ్బు కదా. పోనీ ఆ భూమికి నేను ఓనర్నా? కాదు కదా. పోనీ ఆ టీటీడీ సంపాదకంతా యజమాని ఎవరండి? తిరుమల వెంకటేశ్వర స్వామి యజమాని. ఆ వెంకటేశ్వర స్వామికి మనము లీగల్ పర్సనాలిటీ ఇస్తాం. ఆయన తరఫున మీరు ధర్మకర్తలుగా ఉండి మేనేజర్లుగా ఉండి, మేనేజర్ అంటే ఏంటండి? మేనేజర్ అంటే ఆ వ్యవహారాలను సక్రమంగా నిర్వహింపజేసేవాడు అని అర్థం. మేనేజర్ అంటే ట్రస్టీ. ఇప్పుడు మన కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్ అంటే ఏంటండి? ఆ కంపెనీలో ఉండే షేర్ హోల్డర్ల డబ్బులన్నిటికీ ఆయన ఒక ధర్మకర్త. మరి నువ్వు ధర్మకర్త అయినప్పుడు నువ్వు సొంతదారు ఎట్లయిపోతుంది దానికి? ఇప్పుడు నా అకౌంట్స్ అని మీరు చార్టెడ్ అకౌంటెంట్, మీకు ఇస్తాను నా అకౌంట్స్ చెప్పి నాకు ట్యాక్స్ ఎట్లా కట్టాలో చెప్పండి సార్ అంటారు. అదంతా నాది, నీవు నా తరఫున పనిచేస్తున్నావు అంతే, నీది కాదు అది అని చెప్పినాను. చెప్తే ఆయనకి ఈ సూత్రం, ఇప్పుడు ఇదొక డెమోక్రటిక్ ప్రిన్సిపల్, పొలిటికల్ సైన్స్ ఇది. ఈ సూత్రం అతనికి అధికారంలో ఉన్న వాళ్ళకి అర్థం కాదు. అది చదువుకున్నప్పుడు ఐఏఎస్ ప్రిపేర్ అయినప్పుడు అర్థం అవుతుంది, కానీ ఇప్పుడు అర్థం కాదు అధికారంలోకి వచ్చిన తర్వాత. అవి చెప్తే ఆయన జడ్జి గారు ఒప్పుకున్నారండి. నా వాదాన్ని ఒప్పుకుని ఫైళ్ళు ఆయనకి చూపించవలసింది అన్నాడు. ఎప్పుడు సార్? రామ్మోహన్ రావు గారు 1986లో, 86, 87 ఒక 10,000 ఫైళ్ళు తిరుపతిలో ఉన్న పద్మావతి గెస్ట్ హౌస్లో అతిపెద్ద డైనింగ్ టేబుల్ ఉంది అక్కడ. ఆ డైనింగ్ టేబుల్ 10,000 ఫైళ్ళు పరిచారు సార్. చుట్టుపక్కల 250 మంది టీటీడీ ఎంప్లాయీస్ ఉన్నారు. 250 మంది నిలబడి చూస్తున్నారు. అంటే నేను ఫైళ్ళు తీసుకుపోకుండా, లేదా నేను ఏదైనా మాట్లాడితే అది రికార్డ్ చేసి, వీడికి మనలో ఎవడిచ్చినాడు ఈ ఫైలు,
అని వాళ్ళు మాట్లాడుతుంటే తెలుసుకుందామని టేబుల్ కింద టేప్ రికార్డర్ కూడా పెట్టారు. హుహు. నాకు అది తర్వాత తెలిసింది. అప్పుడు తెలియదు నాకు. అదే. సరే నాకేమిటి, నేనైతే ఫైల్ అడిగాను కానీ 10,000 ఫైళ్ళు నా ముందు పెడతారని నేను కూడా ఊహించలేదు. నాతో పాటు ఉన్న మిత్రుడు, నాయన నువ్వే అడిగావు ఆ ఫైల్, నువ్వే చూసుకో, నా వల్ల కాదని చెప్పి పారిపోయినాడు. జస్ట్ ఎస్కేప్డ్. అది న్యాయం చాలా కాదు. చాలా మంచి అనుభవం. ఆయన న్యాయం కాదు నా నుంచి అట్లా పారిపోవడం. నా దగ్గర ఉండి నాకు సహాయం చేయాలి. కానీ చేయలేదు. మరి ఏం చేస్తాను, నేను అప్పుడు ఆయన పట్టుకొని ఆపే పరిస్థితిలో నేను కూడా లేను. ఎందుకంటే నేను ఇన్స్పెక్షన్ కంప్లీట్ చేయాలి సాయంత్రానికల్లా. నా బాధ్యత అది. ఏంటి చేయడం, ఒక్కడిని ఉన్నాను. వెంకటేశ్వర స్వామికి ప్రార్థన చేశాను. అజ్ఞానినా మయా దోషాన్ అశేషాన్ విహితాన్ హరే క్షమస్వత్వం క్షమస్వత్వం శేషశైల శిఖామణే. అంటే అజ్ఞానంతో నేనేమైనా తప్పులు, కొన్ని వేల తప్పులు చేసి ఉంటే నన్ను క్షమించు. నేను ఇది నీ కోసం రాశాను, నా స్వార్థం లేదు ఇందులో, కనుక నువ్వు నాకు సహాయం చేయాల్సిందే అన్నాను ఆ 7 కోట్ల వాడికి. తర్వాత మా నాన్నగారిని తలుచుకున్నాను. మా నాన్నగారు గొప్ప జర్నలిస్ట్, మీకు తెలిసే ఉంటుంది. అటువంటి మహానుభావుడు ఆయన. ఆ మహానుభావుడిని తలుచుకుని, నాన్న నువ్వు సహాయం చేయి, నువ్వు నేర్పిన వృత్తిలో ఇదిగో ఇందాక వచ్చాను నేను, చివరికి రుజువులు చేసే పరిస్థితిలోకి తీసుకొచ్చినారు మీరంతా నన్ను అని అన్నాను. అని మధ్యలో నడుస్తూ నడుస్తూ ఎక్కడ మొదలు పెట్టాలో కూడా తెలియదండి. ఎక్కడ మొదలు పెట్టాలో కూడా తెలియదు. 10:30 నాకు చెమటలు పడుతున్నాయి. నాకు నేను టెన్షన్లో ఉన్నాను. మధ్యలోకి వెళ్ళి ఒక ఫైల్ అండి, ఒక్కొక్క ఫైల్లో 4-5 వేల పేజీలు ఉంటాయండి ఒక్కొక్క ఫైల్లో. అటువంటి ఫైల్ 10,000 దాకా ఉన్నాయండి. 10,000 అంటే ఎక్కువ, నేను ఖచ్చితంగా లెక్క పెట్టలేదు. అయితే అందులో టేబుల్ అంతా నింపేశారు. 100 మంది తినే టేబుల్ నింపేశారు ఫైళ్ళతో. నేను ఒక కట్ట ఇట్లా తీశానండి. తీస్తే అక్కడ నాకు కనపడిన కాగితము ఒక ప్రీ క్వాలిఫైడ్ కాంట్రాక్ట్ కి అక్రమంగా 50% అడ్వాన్స్ శాంక్షన్ చేసిన సంతకం ఉన్న కాగితం దొరికిందండి. మీరు నమ్ముతారా దేవుడిని, నమ్మరా చెప్పండి. అంటే మనం యాదృచ్ఛికం అనుకుంటున్నది అదృష్టం. అదృష్టము అదృష్టం అంటే ఏంటంటే అర్థం, అదృష్టం అంటే ఏంటండి, కనపడినది అని అర్థం. కనపడనిది అదృష్టం. అదృష్టము అదృష్టం కదా. కనపడనిది యాదృచ్ఛికమైనది, మనకు స్ఫురణకు తెచ్చేది భగవంతుడు నేనంటాను, హేతువాదులు కాదంటాను. వాళ్ళని ఏమన్నాను, వాళ్ళ జోలికి నేను ఇప్పుడు ప్రస్తుతం పోదలుచుకోలేదు. అయితే నాకు అటు దొరికితే ముందుకు వెళ్ళా సార్, వెనక్కి వెళ్ళాను, ముందుకు వెళ్ళాను, ఎందుకు వెళ్ళాను ఆ డేట్స్ ప్రకారము. సాయంత్రం 5:30-6 గంటల కల్లా నేను 390 డాక్యుమెంట్స్ మీద లిస్ట్ రాసుకున్నా. డాక్యుమెంట్స్ లిస్ట్ రాసుకున్నా, ఏ ఫైలు ఏ డాక్యుమెంట్ రాసుకున్నా. ఒక రూప్కారీ కాగితం, తెల్ల కాగితాల మీద 2 కాగితాల మీద రాసుకున్నాను. తీగ లాగితే డొంక కదిలింది. ఆ కాగితాలని మళ్ళీ నెక్స్ట్ డే ఏం చేశానంటే, దానికి ఫోటోస్టాట్ కాపీ తీసి ఈ కాగితాల ఆథరైజ్డ్ ప్రతులు నాకు ఇప్పించవలసింది, ఆథరైజ్డ్ ఫోటోస్టాట్ కాపీస్ నాకు ఇప్పించవలసింది అని మళ్ళీ జడ్జి గారికి పెట్టా. కమిషన్ ఎంక్వైరీ జడ్జి గారు మళ్ళీ వాదన, నా ఫైల్ చూడడమే కాకుండా కాపీలు అడుగుతాడా వీడెవడు అన్నాడు. అంటే నువ్వెవరు అని మళ్ళీ నేను 86లో మనం ఊహించలేం, మీరు చెప్పిన విషయాన్ని ఊహించలేం 86లో. 2005 తర్వాత అంటే వేరు కానీ 2086లో అసలు ఊహించడానికి కూడా వీల్లేదు కదా. అవును కదా. అయితే ఆయన అన్నాడు, నువ్వు పబ్లిక్ సర్వెంట్వా కాదా? సెక్షన్ 76 ఆఫ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 74 పబ్లిక్ రికార్డ్స్ చెప్తుంది. సెక్షన్ 76 1872 నుంచి ఉంది మిత్రమా ఈ చట్టము. 1872 బ్రిటిష్ వాళ్ళ కాలం. ఎన్ని వందల సంవత్సరాలు బ్రదర్? 150? 100%, 150 ఇయర్సా? 2022 వస్తే 150 ఇయర్స్ కదండి. అవును సార్. 150 సంవత్సరాల వరకు క్రితం నుంచి మన దగ్గర ఉన్న సూత్రం ఏమిటంటే, బ్రిటిష్ వాడెవడో మెకాలినో వాడి సంగతి పక్కన పెట్టండి, ఏముంది, ప్రభుత్వ రికార్డులు ప్రజలకు అందుబాటులో ఉంచాలి, వాడు అడిగితే ఇవ్వాలి అని ఉందండి. 76 చదవండి, సెక్షన్ 76. అది నేను అక్కడ ఇంప్లిమెంట్ చేశాను. ఇది పబ్లిక్ రికార్డు నాకు ఇవ్వమని అడిగితే వాళ్ళకి జవాబు లేదు అసలు. సర్టిఫైడ్ కాపీస్ 390 డాక్యుమెంట్స్ ఇచ్చానండి. దాదాపుగా 390 డాక్యుమెంట్స్ నేను రాసిన 11 వ్యాసాల ఆరోపణలకి 90% ఆధారాలండి. సమాధానం దొరికింది. ఆయన కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ రిపోర్ట్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, హైదరాబాద్ అసెంబ్లీ రికార్డ్స్లో ఉంది. ఎవరైనా వెళ్ళి ఆ రిపోర్ట్ చూడవచ్చు. నేను ఆ 390 డాక్యుమెంట్స్ రెఫరెన్సెస్ కూడా అందులో ఇచ్చిన. ఆయన చేసి
ఈ లోపాలు జరిగిన మాట వాస్తవం అని తేల్చాడు. అయితే ఫలానా వ్యక్తి చేశాడని నేను చెప్పలేను, కానీ మొత్తం టీటీడీలో ఈ అన్యాయాలు అక్రమాలు జరిగినాయి అని చెప్పాను. గెలిచినట్ట గెలవనట్ట నేను? ఖచ్చితంగా పూర్తిగా విజయం ఇది. అంటే మనం 2005లో సమాచార హక్కు చట్టం వచ్చింది. ఆ చట్టం ఏం చెప్తుందంటే మీకు ఇన్స్పెక్షన్ చేసే అధికారం ఉందని చెప్తుంది. నేను అదే కదండి 1986లో సాధించింది. 20 ఏళ్ల క్రితం. ఆ 20 ఏళ్ల తర్వాత ఫోటోస్టాట్ కాపీస్, ఆథరైజ్డ్ ప్రతులు, సర్టిఫైడ్ కాపీస్ ఇవ్వాలని సమాచార హక్కు చట్టం 2005 చెప్పింది. నాకు వచ్చింది కదా సార్ 20 ఏళ్ల క్రితం. రాని సమాచార హక్కుని అమలు చేసిన భాగ్యాన్ని నాకు ఉదయం పత్రిక కల్పించింది. ఆ భగవంతుడు వెంకటేశ్వర స్వామి కల్పించాడు, మీలాంటి మిత్రులందరూ కల్పించారు. అంటే నేను అనేది ఏంటంటే, ఒక పబ్లిక్ ఇన్స్టిట్యూట్లో జరిగే పబ్లిక్ యాక్టివిటీస్కి సంబంధించిన సమాచారాన్ని అడిగి బయటికి తీసి చూసి కాపీలు సంపాదించి జనం ముందు పెట్టడం అనేది ప్రజాస్వామ్యంలో ఉన్న ప్రతి పౌరుడి బాధ్యత. ప్రతి పౌరుడి బాధ్యత. హక్కు బాధ్యత. బాధ్యత బాధ్యత హక్కు తర్వాత. అదే హక్కు తర్వాత. బాధ్యత నెరవేర్చుకోవడానికి సమాచార హక్కు చట్టం ఒక మెకానిజం తయారు చేసింది, ఒక యంత్రాంగం నిర్మించింది, అధికారులను నియుక్తులుగా చేసింది. పిఐఓని అడగొచ్చు, పిఐఓ ఇవ్వకపోతే మొదటి అప్పీల్ అధికారి దగ్గరికి పోవచ్చు. సీనియర్ అధికారి ఉంటాడు, అంటే చిన్నవాడు సిపిఐఓ, అతనికి ఇవ్వాలని అనిపించలేదేమో పొరపాటున, మనం ఇప్పిద్దాం అని అతను అనుకోవాలి. ఎవరు? మొదటి అప్పీల్ అధికారి అనుకోవాలి. మొదటి రెవెన్యూ ఇన్స్పెక్టర్ కనుక మనకి సిపిఐఓగా ఉంటే తహసీల్దార్ గారు ఫస్ట్ అప్లైట్ అథారిటీగా ఉంటారు. అంటే ఊరికి ఉదాహరణ చెప్తున్నా. ఇప్పుడు మన టీటీడీ లాంటి ఆఫీస్లో టీటీడీ వాళ్ళు మేము సమాచార హక్కు చట్టం కిందకి రామంటున్నారు. చాలా అన్యాయం, దారుణం, అది చాలా తప్పు వాళ్ళు చేస్తున్నారు. ప్రజల డబ్బుతో పనిచేసే సంస్థ, ప్రజలు ఇచ్చిన విరాళాలతో ఈఓ నుంచి ప్యూన్ దాకా జీతాలు తీసుకునే సంస్థ. నేను సమాచార హక్కు చట్టం కిందకి రాము అంటే అంతకన్నా అప్రజాస్వామికం, అనైతికం, చట్ట వ్యతిరేకము, రాజ్యాంగ వ్యతిరేకము, దుర్మార్గం మరొకటి లేదు. నేను ఘంటాపదంగా చెప్తున్నా ఈ మాట. పబ్లిక్ మనీ ఇన్వాల్వ్ అయిన ప్రతి ఇన్స్టిట్యూషన్ రావాలని ఉంది కదా సార్ మన చట్టంలోనే. అది నీతి. పబ్లిక్ మనీ ఇన్వాల్వ్ అయినట్టే కదా మీరు అన్నట్టు. నిలువు దోపిడీ చేసుకొస్తారు. నిలువు దోపిడీ చేస్తున్నావా లేదా తర్వాత దోపిడీ చేసుకుంటారు మన వాళ్ళు. మనం ఇస్తాం. కాదు, కరెక్ట్, మనం ఇస్తాం. మనం నిలువు దోపిడీ అయిన దాన్ని వాడు ప్రశ్నించొద్దు ఖచ్చితంగా. అదే అండి, అది మరి జనం అడగట్లేదు, జనం నిర్లిప్తంగా ఉన్నారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వ్యవహారం చేసే అధికారాన్ని మనం ప్రభుత్వ అధికారులకు ఇచ్చేస్తే జనం అడగకపోతే నెత్తి తొక్కడం ఖాయం. అదే జరుగుతున్నది. మీ హక్కును మీరు అడగకపోతే మీ తలకాయను మీరు అక్కడ వారి ఆ నియంతల పాదాల మీద సమర్పించినట్టే. మీ స్వాతంత్రాన్ని, మీ మేధావిత్వాన్ని, మీ పౌర హక్కుల్ని, మీ ప్రజాస్వామ్యాన్ని నియంతల పాదాక్రాంతం చేయకండి అని చెప్పాలి. తెలుగులో ఒక పవర్ ఉంది, పెళ్లి కళ్ళు మోసుకుంటే ఎలక పాలు దాగి మరీ వెక్కిరించిపోతుందట. అట్లాగే ప్రజలు నిరంతర అప్రమత్తత్వం ఉండకపోతే మీరు అన్నట్టే మన నెత్తి మీద కూర్చుంటారు. ఒక మాట శ్రీశ్రీ గారి జ్ఞాపకం చేసి మళ్ళీ మీద కూర్చుంటారు. శ్రీశ్రీ గారు అంటారు, ఎవరెవరి ప్రైవేటు బతుకు వారి వారి సొంతం, పబ్లిక్ కు నిలబడితే ఏమైనా అంటాం. మీరు చెప్పారు 1970 అంటే ఏంటి? పబ్లిక్ కి చెబుతాం టామ్ టామ్ కొట్టేది అర్థం. చాలా బాగా చెప్పాడు. అయితే ఇన్స్పైర్ అయ్యా నేను అప్పుడు ఆ ఉదయంలో మీరు రాసిన వ్యాసాలతో నేనైతే ఇన్స్పైర్ అయ్యాను. అదే అయితే నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఈ మధ్య ఒక ఆర్టీఐ అప్లికేషన్ వేశారు. ఎవరికంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఇన్స్టిట్యూట్స్ అండ్ ట్రైనింగ్ అనే ఒక డిపిఐఐటి అనే ఒక సంస్థ ఉంది. సౌరవ్ దాస్ అనే ఒక వ్యక్తి ఒక ఇన్ఫర్మేషన్ అడిగాడు. ఏం ఇన్ఫర్మేషన్ అంటే, అది ఈ ఆక్సిజన్ తయారు చేయడం కోసం మీరు ఇంతమందికి మీరు ఇది ఇచ్చారు కదా, మన ఏమిటి దాన్ని ఏమంటారు, టెండర్లు గిండర్లు ఇవ్వాలని దాంట్లో ఉంది కదా,
మరి మీరు ఎందుకు ఆలస్యమైంది, దానికి సంబంధించిన కాగితాలన్నీ ఇవ్వండి అని అడిగాడు. ఈ కోవిడ్ సంక్షోభం లేకుండా. కోవిడ్ సంక్షోభ నేపథ్యంలో అడిగితే అతను ఆ సిపిఐఓ అంటాడు, దేశ భద్రతకు సంబంధించిన సమాచారం ఇది నేను ఇవ్వనంట. దేశ భద్రత. అదే. తర్వాత రెండో పాయింట్ ఏంటంటే కమర్షియల్ కాన్ఫిడెన్షియాలిటీ ఉంది ఇందులో, అందుకని ఇవ్వనంట. మూడో పాయింట్ ఏంటంటే ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు కనుక నేను ఇవ్వనంటాడు. ఏమండి, ప్రజలకి ఆక్సిజన్ సరఫరా చేయడానికి ప్రజల డబ్బుతో నువ్వు శాంక్షన్ చేసిన ఫ్యాక్టరీలు నువ్వు ఎందుకు చేయలేదు, ఎందుకు ఓపెన్ చేయలేదు అని అడగడానికి దేశ భద్రతకి ఏమైనా సంబంధం ఉందా? ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్కి ఏమైనా సంబంధం ఉందా? సార్. ఇంత దారుణంగా రిజెక్ట్ చేశారంటే, అంటే మీరు అమలు తీరు అడిగారు, అవును సార్. అందుకని లేటెస్ట్ అవును. ఆర్డర్ చెప్తున్నా మేము. దుర్మార్గమైన ఫస్ట్ అపీల్కి పోయిందండి. ఆ. ఫస్ట్ అపీల్కి పోతే దేశంలో ఫస్ట్ అపీల్ పరిస్థితి ఎట్లా తయారైందంటే, క్లర్క్ ఏది రాస్తే అది ఎన్ఆర్సీసీ ఆఫీసర్లు ఎందుకండి, వాళ్ళు బతకడం ఎందుకండి వాళ్ళు? ఎక్కడన్నా వాళ్ళు పోయి ఇంకేమన్నా చేసుకోవాలి, వాళ్ళు దే డోంట్ డిజర్వ్ టు బి ఆఫీసర్స్. నీకు సీనియారిటీ నీకు ఎందుకండి, గడ్డి పీకడానిక నీకు సీనియారిటీ ఇచ్చింది? నీకు వాడి మీద ఫస్ట్ అపీలేట్ అథారిటీ చెప్పింది, వాడు కనీసం నువ్వు రివ్యూ చేయాలి కదా, అతను సమాచారం ఎందుకు వద్దన్నాడు, అడిగింది ఏమిటి, వీడు చెప్పింది ఏమిటి అనేది చూడాలి కదండి. 99% ఫస్ట్ అపీలేట్ అథారిటీస్ ఆర్ హోప్లెస్ స్పైన్లెస్ క్రీచర్స్ అండి. హోప్లెస్ అండ్ స్పైన్లెస్, వెన్నెముక లేని వెధవలు. నేను చాలా దారుణమైన పదాన్ని వాడుతున్నాను నేను, కానీ నాకు విసుగొచ్చి వాడుతున్నాను. దొంగ లంజా కొడుకులు అసలే మసలే ఈ లోకంలో, తల ఉంచుకొని వెళ్ళిపోయావా నేస్తాం అంటాడు శ్రీశ్రీ. అంటే ఒక కసి, తిట్టు కాదు అది, అది కసి యొక్క వ్యక్తీకరణ. జనార్దన్ రావు గారు జనార్దన్ రావు గారి ఆయనకు అంకితం ఇస్తూ, పుస్తకాన్ని అంకితం ఇస్తూ మహాప్రస్థానాన్ని అద్భుతంగా రాస్తాడు శ్రీశ్రీ. శ్రీశ్రీ ఎందుకు నిలబడిపోయాడంటే మామూలు జనంలో ఉన్న కసిని ఆయన పదాల్లో చూపించినాడు కనుక నిలబడిపోయాడు. సో నేను అనేది ఏంటంటే, ఫస్ట్ అపీలేట్ అథారిటీ అనేది ఒక వ్యర్థమైన కార్యాలయంగా తయారైంది ఈ దేశంలో. హైలీ ఇర్రెస్పాన్సిబుల్, నాన్ రెస్పాన్సివ్ అండ్ మోస్ట్ కరప్ట్ ఇన్స్టిట్యూట్ ఇన్ దిస్ కంట్రీ ఇస్ ఫస్ట్ అపీలేట్ అథారిటీ. అయితే దురదృష్టం ఏంటంటే, చట్టంలో ఎక్కడా వారిపైన జవాబుదారీతనాన్ని అమలు చేసే అధికారం ఎవరికి ఇవ్వలేదు, కమిషన్ కూడా ఇవ్వలేదు. కనుక వాళ్ళని ఏం చేయలేవండి. వాళ్ళు చట్టం ప్రకారము ఇమ్యూన్ అయిన దుర్మార్గపు వ్యక్తులు, దుర్మార్గాధికారులు. ఈ దుర్మార్గాధికారులను సన్మార్గంలో పెట్టే అవకాశం ప్రజలకే ఉంది, చట్టానికి లేదు, కమిషన్లకి అంతకన్నా లేదు. సరే, వాడు సెకండ్ అప్పీల్కి వచ్చాడు సార్. నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఈ 3 దశల్లో ఈ చట్టం ఏ విధంగా నిరర్ధకంగా మార్చేశారు ఈ 3 దశల్లో ఉన్న అధికారులు అని చెప్పడం నా ఉద్దేశం అండి. కమిషన్ ముందుకు వచ్చింది. కమిషన్ ముందుకు వచ్చే ముందు వాళ్ళు ఏమన్నారంటే, ఈ ఆక్సిజన్ ఇన్ఫర్మేషన్ అనేది మీరు తొందరగా ఇస్తే, ఇట్లా జనం అడుగుతున్నారని ఆక్సిజన్ ప్లాంట్ తొందరగా పెట్టి జనానికి తొందరగా ఆక్సిజన్ సప్లై అయ్యేట్టు చేసి కొన్ని వందల మంది ప్రాణాలు కాపాడే అవకాశం ఉంటుంది కనుక ఈ సమాచారం 10 రోజుల్లో ఇవ్వండి, ఇట్ ఈస్ రిలేటెడ్ టు లైఫ్ అండ్ లిబర్టీ ఇన్ఫర్మేషన్ అని అన్నారండి. తప్పే ఉందండి ఇందులో? ఇంకా అది కూడా అన్యాయం. ఎందుకంటే 10 రోజులు కాదు, లైఫ్ అండ్ 2 రోజుల్లో 48 hours లో ఇవ్వమని సెక్షన్ 7(1) ప్రొవిజన్ ఇన్వోక్ చేశారండి. చేస్తే ఇవ్వలేదండి, జవాబు ఇవ్వలేదు. ఇవ్వక నువ్వు వీడి సెకండ్ అప్పీల్ డిస్మిస్ చేయాలంటాడు ఆ సిపిఐఓ. ఎందుకంటే ఇది లైఫ్ అండ్ లిబర్టీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కాదు కనుక డిస్మిస్ చేయండి అప్పీల్ అంటాడు. వాడు మనిషా ఇంకేమన్నా? వాడు పరమ నీచుడు అని అనిపించింది నాకు. పరమ దుర్మార్గమైన, చట్ట వ్యతిరేకమైన నిర్ణయం. నన్ను మాట్లాడియండి, నన్ను చెప్పనియండి, తర్వాత మీరు అడగండి. తర్వాత ఏమైంది? కమిషన్ అన్నది అరే ఏమిటయా ఇది అని చెప్తూ కమిషన్ ఓ పెద్ద చర్చ చేసింది. ఒక 13-14 పేజీలు, 23 పేజీల తీర్పు చేసి ఏమన్నది, కమిషన్ ఒక మంచి పని ఏం చేసిందంటే 2 మంచి పనులు చేసింది. ఒకటి ఏంటంటే, త్వరగా స్వీకరించింది ఈ కేసుని. ఏడాది తర్వాత చేస్తారు అనకుండా మిగతా కేసుల వల్లే కాకుండా తొందరగా స్వీకరించింది. అందుకు కమిషన్కి అభినందనలు. సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ జూలై 15-16 ఏదో తీర్పు చెప్పారు, ఈ మధ్యలో తీర్పు చెప్పారు. తర్వాత రెండో మంచి పని ఏం చెప్పిందంటే, రెండోది ఏంటంటే, ఈ సిపిఐఓ చెప్పిన డిఫెన్సెస్ అన్ని బేస్లెస్ డిఫెన్సెస్, ఆర్టిఫిషియల్, ఆఫ్టర్ థాట్ ప్రపోజిషన్స్,
ఇది కరెక్ట్ కాదు అని నాన్ జస్టిఫైడ్ బేస్లెస్ అని కొట్టేసిందండి. హ్యాట్స్ ఆఫ్. మూడో మంచి పని ఏం చేసిందంటే 10 రోజుల్లో ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని డైరెక్షన్ ఇచ్చింది. సో దీస్ ఆర్ 3 గ్రేట్ ఆర్డర్స్ అండి. ఇక నేను లోపాలు చెప్తాను. మంచికి మంచి, చెడుకు చెడు మాట్లాడుకున్నాం. కమిషన్ మీద నాకేం వ్యతిరేకత లేదు. కమిషన్ ఉండాలి. కమిషన్లో ఉన్న వ్యక్తులు కూడా వాళ్ళు మంచివాళ్ళ చెడ్డవాళ్ళ నాకు తెలియదు. నేను తెలుసుకోవాల్సిన అవసరం కూడా నాకు లేదు. వాళ్ళు ఇదివరకు ఆఫీసర్లు అయితే అయి ఉండొచ్చు, నాకు అభ్యంతరం లేదు, అది కూడా అభ్యంతరం లేదు. నేను ఒక ఇన్ ప్రిన్సిపల్ నేనేమంటానంటే ఒక 10 ఫీల్డ్స్ని ప్రిస్క్రైబ్ చేసింది సమాచార హక్కు చట్టం. ఆ 10 ఫీల్డ్స్ నుంచి సెలెక్ట్ చేయాలి కమిషనర్లని అని నా ఉద్దేశం. అంటే అందులో అడ్వకేసీ ఉంది, జర్నలిజం ఉంది, ఇన్ఫర్మేషన్ ఆఫీసర్స్ ఉన్నారు, తర్వాత బ్యూరోక్రాట్స్, అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు ఉన్నారు, తర్వాత సోషియాలజీ చదివిన వాళ్ళు ఉన్నారు, లా చదివిన వాళ్ళు ఉండాలి అన్నారు, ఇంకా సోషల్ సర్వీస్లో ఉన్న వాళ్ళు ఉండాలన్నారు. ఇట్లా ఈ 10 మంది ఏదైతే వాళ్ళు మెన్షన్ చేశారో సబ్జెక్ట్స్, ఆ 10 మంది నుంచి 10 స్థానాల నుంచి 10 మంది రావాలి అని నా ఉద్దేశం. కానీ వీళ్ళు 90% అధికారులకే ఇస్తున్నారు. మాజీ అధికారులకు, రిటైర్ అయిన అధికారులకు తాయిలం అన్నమాట. ఒక లడ్డు వాళ్ళకి ఇస్తున్నారు. పెద్ద తిరుపతి లడ్డు లాంటి లడ్డు వాళ్ళకి ఇస్తున్నారు. ఆఫ్టర్ రిటైర్మెంట్ బహుమతి అది. అయితే అది నేను ఇన్ ప్రిన్సిపల్ వ్యతిరేకిస్తాను, అది వేరే విషయం. కానీ సెలెక్ట్ అయిన వాళ్ళు మంచి వాళ్ళ చెడ్డవాళ్ళ నేను వారి జోలికి నేను పోను. సెలెక్ట్ అయిన తర్వాత వాళ్ళ బాధ్యత ఏంటండి? సమాచార హక్కు చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. నేనంటాను కొన్ని లక్షల మంది ప్రాణాలకు సంబంధించిన ఆక్సిజన్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ లైఫ్ అండ్ లిబర్టీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కాకుండా పోయిందని ఎట్లా నువ్వు కంక్లూడ్ చేశావు? చాలా అన్యాయం కదా. లైఫ్ అండ్ లిబర్టీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కాదు అని ఇష్టం వచ్చినట్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చారు. అది నాకు బాధాకరమైన పరిణామం. ఇక తర్వాత పోనీయండి, అది కూడా పోనీయండి. 30 రోజుల్లోగా సమాచారం ఇవ్వనందుకు వాడి మీద జరిమానా విధించమని నేను కూడా అడగను. కానీ ఒక రెక్లెస్, ఇర్రెస్పాన్సిబుల్, నేషనల్ సెక్యూరిటీ రీజన్ చూపి ఇన్ఫర్మేషన్ ఇవ్వను అన్న దుర్మార్గపు సిపిఐఓ మీద కనీసం నీ మీద జరిమానా ఎందుకు విధించకూడదు అని నోటీస్ కూడా జారీ చేయని సమాచార కమిషన్ని నేనేమనాలండి? బాధ్యత రాహిత్యం అని అనడానికి అబ్డికేషన్ ఆఫ్ లీగల్ రెస్పాన్సిబిలిటీ బై ది ఇన్ఫర్మేషన్ కమిషన్. చాలా దారుణం ఇది. అంటే నువ్వు ఆన్సరబిలిటీ, అకౌంటబిలిటీ అంటే 2 ఉంటాయి. ఆన్సరబిలిటీ అంటే నువ్వు చేసిన పనికి జవాబు చెప్పడం, నువ్వు చేసిన పని ఏమిటో చెప్పడం, నిన్ను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పడం ఆన్సరబిలిటీ. ఒకవేళ తప్పు జరిగితే అందుకు ప్రాయశ్చిత్తం అనుభవించడం అకౌంటబిలిటీ. అకౌంటబిలిటీని సెక్షన్ 20 ఆఫ్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఎస్టాబ్లిష్ చేస్తుంది. ట్రాన్స్పరెన్సీని సెక్షన్ 4 ఇంప్లిమెంట్ చేస్తుంది. రైట్ టు ఇన్ఫర్మేషన్ని సెక్షన్ 3 ఇంప్లిమెంట్ చేస్తుంది. సెక్షన్ 8 ఏమో ప్రజల ప్రైవసీ హక్కులని, వెంటనే ఇవ్వకూడని భద్రతా సమాచారం గురించి, ఒకవేళ ఏదైనా కమర్షియల్ కాన్ఫిడెన్షియాలిటీ ఉంటే దాని గురించి, ప్రివిలేజ్డ్ ఇన్ఫర్మేషన్ ఉంటే దాని గురించి, పార్లమెంటరీ ప్రివిలేజ్ ఇన్ఫర్మేషన్, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటే దాని గురించి చెప్తాను. ఇంకేం కావాలండి వీళ్ళకి? ఈ తప్పు చేసిన వాడికి కనీసం నోటీస్ ఇవ్వకపోవడం అనేది సమాచార హక్కు కమిషన్ చేసిన దారుణమైన పొరపాటు. ఎట్ ది మోస్ట్ ఒక పెనాల్టీ తప్ప అందులో ఏముందండి? ఏం లేదు. జేబులోంచి ఒక 10,000 కట్టమని అడుగుతారు, అంతకన్నా ఏం లేదు. ఈ అవినీతి పరులైన అధికారులకి 10,000 కట్టడం సమస్య. డిఏలు బోలెడంత దొబ్బేవాళ్ళు ఈ సమాచార అధికారంలో ఉన్న ఈ గవర్నమెంట్ ఆఫీసర్స్ తప్పు చేసినప్పుడు జరిమానా ఎందుకు కట్టరండి? ఇది అండి ఈ దేశంలో సమాచార కమిషన్ అమలు అవుతున్న తీరు, ఫస్ట్ అపీలేట్ అథారిటీ వ్యవహరిస్తున్న తీరు. అంటే అంత ఇదేనా అంటే 90% ఇదే. 90% నువ్వు ఎట్లా చెప్తున్నావు అంటే అందాజా చెప్తున్నాను. మీరు సర్వే చేయండి, తేల్చండి, నా తప్పని తేల్చండి, నేను సంతోషంగా మీతో ఒప్పుకుంటా. కానీ టుడే మై పర్సెప్షన్ ఈస్ most of the officers are not inclined to give information. Most of the first appellate authorities are irresponsible and they don't review. And most of the information commissioners are loyal to their officers and they think that protecting information is protecting the country anukuntaru. Disclosing the information is protecting the country అని వాళ్ళకి తెలియదు, అజ్ఞానంలో ఉన్నారు వాళ్ళు. వాళ్ళ స్వార్థపూరిత ప్రయోజనాల కోసం, వారికి బాసులుగా ఉన్న వాళ్ళు, వారికి శిష్యరికం చేసిన వాళ్ళ సమాచారాన్ని రక్షించడం కోసం, వాళ్ళని అపాయింట్ చేసిన రాజకీయ నాయకులకు పాదాక్రాంతులై కృతజ్ఞత చూపడం కోసం
లేదా ఈ తర్వాత ఇంకేదో గవర్నర్ పదవో ఇంకేదో పదవి వస్తుందనే ఆశతో సిగ్గు లేకుండా ప్రజాభిమానాన్ని కోల్పోవడానికి కూడా సిద్ధపడి చట్టాలను రాజ్యాంగ విలువలను గౌరవించడం మరిచిపోయి దుర్మార్గంగా వ్యవహరిస్తున్న సమాచార కమిషనర్లు ఈ సమాచార చట్టం అమలుకి శత్రువులు. వీళ్ళ వల్ల ఈ పరిస్థితి దేశంలో ఇట్లా ఉంది. అయితే పౌరులు మిస్యూజ్ చేయకుండా హక్కును కాపాడుకున్నప్పుడు మాత్రమే వీళ్ళంతా దారికి వస్తారు. ఇప్పటికీ సమాచార హక్కు చట్టంలో ప్రాణం ఉంది, ఊపిరి ఉంది. ఆ ఊపిరి మనం పోయాలి.